గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అందరికి అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకి, సినిమా అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులకి, మెగా ఫ్యామిలీ అభిమానులకి సో అందరికి ఒక మంచి న్యూస్ అన్నమాట. నాకే నైట్ తెలిసింది. నైట్ అప్రాక్సిమేట్ గా 12 ఆ టైంలో అనుకుంటా, 11:30 పైన ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి ఒక బేబీ ట్విన్స్ అయితే పుట్టడం జరిగింది. ట్విన్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి సెలబ్రేషన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. అందరూ ఫ్యాన్స్ అందరూ మార్నింగ్ నుంచి వచ్చి అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో, సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రామ్ చరణ్ గారి ఫొటోస్, మన చిరంజీవి గారి ఫొటోస్ కలుపుకొని అందరూ జెండాలు ఊపుకుంటూ అక్కడ చూడండి ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు. సో అందరూ వెల్కమ్ చెప్తున్నారు రామ్ చరణ్ గారి ట్విన్స్ బేబీస్ కి. అయితే ఆ వెల్కమ్ చెక్కేదానికి చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఒక ప్రెస్ మీట్ అయితే అఫీషియల్ గా చేయడానికి, అఫీషియల్ గా మాట్లాడడానికి అయితే ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసినారు. ఇంట్లోకి వెళ్తే ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉంది. ఒక అబ్బాయిని వచ్చారని అని చెప్పేసి చరణ్ గారికి చెప్పడం జరిగింది. సో నిజంగా చాలా ఫ్యాన్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అబ్బాయి పుట్టాడు, బేబీ ట్విన్ కాబట్టి ట్విన్స్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు పుట్టారు. సో ఎంత అంటే మన తెలుగు ఇండస్ట్రీలో తప్ప ఇలాంటివి మనం ఎక్కడా చూడలేము మనం. ఎందుకంటే ఒక హీరోని ఓన్ చేసుకొని, ఒక ఫ్యామిలీలో ఉన్నట్లు ఒక ఫ్యామిలీ మెంబర్ గా చేసుకొని ఎంత హ్యాపీగా ఉంటారో. మీ అభిమానం సల్లగుండా మన తెలుగు ఇండస్ట్రీలో తప్ప ఎంత అభిమానం ఎక్కడ ఉండదు నాకు తెలిసి. సో అది ఒకసారి ఫ్యాన్స్ కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిమానం ఎలా ఉంది అని చెప్పేసి. ప్రెస్ మీట్ కూడా ఉంది, ఒకసారి చూద్దాము. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు నువ్వు? హ్యాపీ అంటే చెప్పలేనంత హ్యాపీ బ్రో. హ్యాపీ అండి. గత 12 సంవత్సరాలుగా ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు. అన్నకి పిల్లలు లేదని ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టితే తర్వాత చిరంజీవి గారు ఏమన్నారు, ఒక బాబన్న ఉండాలి కదా, బుల్లి చరణ్ అన్న ఉండాలి కదా అంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏంటి బ్రో? ఒక అబ్బాయి ఉంటే తప్ప మీకు అడిగే వాళ్ళు కొంచెం అన్న బుద్ధి ఉందా? హ్యాపీ మూమెంట్ చెప్పలేను బ్రో. జై చరణ్ మొగ ధీరుడు వచ్చాడు బ్రో. మొగ ధీరుడు తిరగడు గుడి లేదు బ్రో. నేను ప్రతి గుడికి పోయి చరణ్ కొడుకు పుట్టాలని కోరుకుంటా ఉంటా. నా ప్రాణం రామ్ చరణ్ అన్న, నా గుండెకాయ రామ్ చరణ్ అన్న. అభిమానం అంటే చెప్పలేనంత అభిమానం బ్రో. చిరుత సినిమా ఫస్ట్ చిన్నపిల్ల ఉన్నప్పుడు చిరుత సినిమా చూశాను. ఫస్ట్ ప్లేస్ సినిమా సీన్ చూశాను బ్రో. ఫస్ట్ టీజర్ అదే వచ్చింది. చరణ్ అన్న లుక్ ఎలా ఉంటది అంటే కత్తిలాగా ఉంటది బ్రో. కత్తే చిన్న కత్తి వచ్చింది ఇప్పుడు. చిన్న కత్తిని చెండాడే ధీరుడు వచ్చాడు ఇప్పుడు. ధీరుడు వచ్చాడు. చిరంజీవి గారే మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారు అతనికి ఎంత బాధ ఉండుంటది బ్రో. అంత పబ్లిక్ కొంచెమైనా అర్థం చేసుకోరా? అంటే ఒక కూతురికి ఇద్దరికి అమ్మాయిలే పుట్టారు. ఆ చరణ్కి ఒక అమ్మాయి పుట్టింది క్లింకర. తర్వాత ఒక అబ్బాయి ఉండాలని కోరుకోడా బ్రో? అది తప్ప? చెప్పండి బ్రో. అసలు వాళ్ళకి బుద్ధి ఉందా? అభిమానాలు తెలుసు బ్రో. అభిమానాలు తెలుసు బ్రో. ఎంత ప్రతి ఒక మెగా అభిమాని కొడుకు రామ్ చరణ్ కొడుకు పుడితే ఆ సంతోషమై వేరే బ్రో. అభిమానికి చాలా. ఇప్పుడు పవర్ స్టార్ కి కొడుకులు ఉన్నారు, నాగబాబు గారికి కొడుకులు ఉన్నారు, కానీ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కొడుకు మెగా రామ్ చరణ్. మా దేవుడు, చిన్న రామ్ చరణ్ మా దేవుడు, మా ప్రాణం బిడ్డ. మొత్తానికి ఫ్యాన్స్ అయితే రచ్చ చేసేస్తున్నారు ఇక్కడ. ఒకసారి చూసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు. చూడాలి మరి. చూసాము, ఆల్రెడీ చూసాము. ఫుల్ ఖుషి అయిపోయింది. దేవుడు బ్రో, దేవుడు. కానీ మా దేవుడు రాలేదు. వస్తాడు త్వరలోనే వచ్చేస్తాడు, మేము కలుస్తాం. జై చరణ్, జై చరణ్. రాముడు దేవుడు, రామ్ చరణ్ మహాదేవుడు. ఇవాళ మంచి చాలా శుభదినం అండి. మా చరణ్ సార్కి, అవునండి, మా చరణ్ సార్కి పాప బాబు పుట్టి చాలా ఆనందదాయకం. ఇప్పుడే మా పెద్ద సార్ ప్రకటించారండి. చాలా ఆనందంగా ఉంది. మెగా స్టార్ పుట్టినందుకు చాలా దేశవ్యాప్తంగా బాగా ఆనందం పండుగ చేసుకుంటున్నారండి. ఇవాళ మా పెద్ద రిలీజ్ కూడా దగ్గరలో ఉంది. చిరంజీవి గారి డైరెక్ట్ చిరంజీవి గారు వచ్చి ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన తాత అయినందుకు
పాపా బాబు ఎక్సలెంట్ సిటిన్స్ అపోలో హాస్పిటల్ వైద్యులు ధృవీకరించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. చరణ్ బాబుకి చాలా ఆనందమైన సమయం, బ్రహ్మాండంగా ఉందండి. బాబు బుల్లి మెగాస్టార్ పుట్టినందుకు మేము అంతా సంతోషిస్తాం. వారసుడు పులు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మెగా అభిమానులందరికీ, చరణ్ సార్ అభిమానులందరికీ, ముఖ్య మా స్టాఫ్ అందరికీ పేరు పేరున జై రామ్ చరణ్ సార్. సో చూస్తున్నారు కదా ఎంత సంతోషకరమైన శుభవార్త. ఇక్కడ అందరూ జై మెగాస్టార్ అని అరవడం చూస్తున్నారు కదా. ఎందుకంటే మెగాస్టార్ గారే వచ్చి డైరెక్ట్ గా చిరంజీవి గారు ఇక్కడ మా అభిమానులతో ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం, ఆ గుడ్ న్యూస్ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి గారిని చూసుకుంటూ. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ మైండ్ బ్లోయింగ్. girl baby, both are doing very well, and they are with the mother, and everything is normalized. Thank you. ఎలా అనిపిస్తుంది? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి